దేవుడు మెచ్చే ఆరాధన. ప్రేమించటమే ఆరాధన. దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఆరాధన అంటే ఆజ్ఞ పాటించటం. ప్రేమించటం అంటే ఆజ్ఞ పాటించటం. దేవుడు చెప్పింది చేయటం. దేవుడు ఏం చెప్పాడంటే ఎన్ని చెప్పినా ప్రేమించాలి అనేది ఆజ్ఞ. చూడండి, ఇక్కడ ప్రేమించడం అంటే రెండు ఉన్నాయన్నమాట. మళ్ళా ప్రేమ అనే దానికి రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, ప్రేమించాలంటే మొదట దేవుడిని నమ్మాలి. దేవుడిని నమ్మితే మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనకేం కలుగుతుంది? మనలో ప్రేమ కలుగుతుంది. అందుకని దేవుడిచ్చిన ఆజ్ఞ చెప్తున్నాడు. 3:23 చూడండి. అసలు దేవుని ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును బొమ్మను నమ్ముకోవట్ల. యేసుక్రీస్తు బొమ్మను నమ్ముకోవట్ల. యేసుక్రీస్తు సిలువ వేయబడిన సిలువను నమ్ముకోవట్ల. ఏమండి, యేసు ప్రభువును కన్న మరి అమ్మనే మనం నమ్ముకోవట్ల. ఏం నమ్ముతున్నాం? నామము అంటే ఏంటి? ఇప్పుడు తండ్రిని మనం ఎలాగూ ఆయనతో మాట్లాడొచ్చు? యేసుక్రీస్తు నామంలో కదా. అప్పుడు పిల్లలు మీరు అందరూ ఈ వాక్యం చెప్పండి. అందరూ చెప్పండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, అంటే మొట్టమొదటి మనం దేవుని నమ్ముకోవాలి. రైట్. ఆయన మనకు, మళ్ళీ చెప్పండి, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకడినొకడు ప్రేమించాలి. రెండు ఉన్నాయి ఇందులో. ఏమున్నాయి? చాలు, రెండు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు నామమును. నామం ఉండదు, ఎవరు లేరు మధ్యలో, ఎవరు లేరు. మనకి దేవుడికి మనకి మధ్యలో ఏమిచ్చాడు? ఆయన నామం, ఆయన పేరు యేసుక్రీస్తు నామమును నమ్ముకో. నెక్స్ట్ ఏం చేయాలి? ఆజ్ఞ ఏంటి? ఒకరినొకరు ప్రేమించు. అయిపోయింది, అంతే. భక్తి అంటే దేవుణ్ణి నమ్మినాడు ఒకరినొకరు. ఇదే భక్తిలో ఉన్నతమైన స్థితి. ఇంకా కావాలంటే చూడండి, నేను మళ్ళీ యోహాన్ 2వ పత్రికలో కూడా మళ్ళీ 2వ సారి చెప్పాడు. చూడండి, 2వ పత్రికలో ఏమన్నాడంటే 6వ వచనం చదువుదామా? మన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే ప్రేమ, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలెను అనునదియే ఆజ్ఞ. అంటే అసలు దేవుని ఆజ్ఞ ఏంటి? ప్రేమించాలి, అంతే. ప్రేమలో నడుచుకోవాలన్నదే ఆజ్ఞ. ఇది మనకి యోహాను సువార్తలో క్రొత్త ఆజ్ఞ అని చెప్పాడు. ఏమని చెప్పాడు? క్రొత్త ఆజ్ఞ. మరి క్రొత్త ఆజ్ఞను మీరు ఎలా నెరవేర్చాలి? ప్రేమించాలని నెత్తి మీద ఏం భారం పెట్టలేదు ఆయన. లేకపోతే మీ పండిన దాంట్లో సగం నాకు ఇచ్చేస్తేనే మీరు నన్ను ప్రేమించినట్టు అని చెప్పలా. మీరు సంపాదించిన డబ్బులో మీరు నాకు సగం తీసుకొస్తే, లేదా 10వ వంతు తీసుకొస్తే, 10వ భాగం తీసుకొస్తే నన్ను ప్రేమించినట్లు కూడా చెప్ప. ఏమని ఇచ్చాడు? ప్రేమించు నువ్వు, అంతే. నువ్వు ఏదైతే పొందుకుంటున్నావో దేవుని దగ్గర నుంచి, అది ఇతరులు కూడా పొందుకోవాలని నువ్వు ఆశించు అని చెప్తున్నాడు. కాబట్టి మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకోవాలి, అంతే. ప్రేమలో నడుచుకోవాలి, ప్రేమలో జీవించాలి, అది ఆజ్ఞ. ఇలా ఉంది చూడండి. ఇప్పుడు మనం యోహాను సువార్తలో ఆ ఆజ్ఞ కూడా చదువు. 13:34 మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. అలా ప్రేమిస్తే ఏం జరుగుతుంది? 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు మనం యేసు ప్రభు నమ్మామని తెలుసుకోవాలంటే కోడ్ ఏం చెప్పాడు? గుర్తు ఏం చెప్పాడు? ఒకరినొకరు ప్రేమించు. వీళ్ళు ఎలాగ ఉన్నారేంటి? ఇంత మంచిగా ఉన్నారేంటి? ఎంత నమ్మకంగా ఉన్నారేంటి? ఎంత యథార్థంగా ఉన్నారేంటి అంటే వీళ్ళు ఎవరు? ఒకరినొకరు ప్రేమించేవాళ్ళు. వీళ్ళు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు, యేసు ప్రభు శిష్యులేళ్ళు అని. అసలు క్రైస్తవుల్ని గుర్తుపట్టడానికి దేవుడిచ్చిన మంచి గుర్తు ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుట, ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ. ఒక భార్య భర్త ఎప్పుడు గొడవ పడకుండా అన్యోన్యంగా ఉన్నారంటే వారి మధ్యన ఉన్నది ఏంటి తెలిసే? ప్రేమ. దేవుడు వారి యందు ఉంచిన ప్రేమ. వీళ్ళు ఎంత మంచిగా ఎందుకున్నారు అని అంటే వీళ్ళు యేసు ప్రభువు నమ్మారు కాబట్టి ఇలాగ ఉన్నారు. ఒక భార్యని ఎవరన్నా, ఏంటి మీ ఆయన నీకు ఎలా అంటే కోపం రావట్లేదా అంటే ఎందుకు కోపం వస్తుంది? ఆయన నా భర్త కాబట్టి నన్ను అన్నాడు. ఇంకెవరన్నా అంటే నేను ఊరుకుంటానా? నా భర్తగా నన్ను అనే హక్కు, అధికారం ఉంది. నన్ను అనకపోతే ఎవరిని అంటారు? అయినా మా మధ్య ఉన్నది ఏంటి? దేవుని ప్రేమ. కనుక అసలు ఆ ప్రేమ అర్థమైతే తిట్టినప్పుడు కూడా నవ్వుకుంటారు అన్నమాట. ఒకరినొకరు తిడుతున్నారు అనుకో, అదే గొడవ వచ్చింది అనుకో, నవ్వుకోవాలి, అంతే. ఎందుకు? ఏక శరీరం కదా. ఏదో నువ్వు మొన్న నెక్లెస్ కొన్నావా,
మొన్న మంచి డ్రెస్ కొన్నావా పుట్టినరోజుకి? మొన్న అంతకుముందు సంవత్సరం ఫోన్ కొన్నావా? నువ్వు ఎంత కష్టపడి ఆమెను ఎంత ప్రేమిస్తున్నావా? అయినా చూడు నేను అర్థం చేసుకుని దెబ్బలాడుతుంది అని చెప్తాడు అనమాట. అలా ద్వేషం, ఒకరి మీద ఒకరికి ఏం చెప్తాడు? ద్వేషం రెచ్చగొడతాడు అనమాట. ఇలాగూ ప్రేమ లేకుండా చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనుషుల మధ్యన దేవుడు లేకుండా చేస్తున్నాడు. సేవకుడికి మధ్యన ద్వేషం నింపుతున్నాడు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, సహోదరుని ద్వేషించేవాడు దుష్టుని సంబంధి కదా, పాపం చేయవాడు అపవాది సంబంధి. పాపం చేస్తున్నాడు ఒక సేవకుడు అంటే ఇక అసలు మనం ఏమి వదిలిపెట్టేయడానికి ఏం సందేహించక్కర్లా. పాపం చేసేవాడు మనకు బోధ చేస్తే అసలు మన జీవితాలు ఎప్పటికైనా మారుతాయా? అప్పుడు ఇంకెవడన్నా పాపం మారుతాడా? ఇంకొక వ్యక్తి కొత్తగా ప్రభుని నమ్ముకుంటే నమ్ముకుంటాడా? చెప్పండి. ఇంకెందుకు అలాంటప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని ఆయన అవమానించడానికి కాకపోతే? ప్రభుని నమ్ముకొని పాపం చేస్తున్నాడు అంటే ప్రభుని అవమానపరచడానికి తప్ప ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, పాపములకు ప్రాయశ్చిత్తమైనడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన ప్రేమను ఆయన ప్రాణం పెట్టి చూపించాడు. ఇప్పుడు మనం ఎందుకు పెట్టాడంటే మనం ఒకరినొకరు ప్రేమించాలి అని. అవునా? కాబట్టి దేవుని తెలుసుకోవడం అంటే ఏం లేదండి. అసలు మీకు బైబిల్లో ఒక్క అక్షరం ముక్క తెలియపోయినా యేసుప్రభు నన్ను ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. నేను కూడా ఏమి ఆశించకుండా నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యుల్ని, లేకపోతే నా సంఘ సభ్యుల్ని, మనుషులందరినీ ప్రేమించడమే. ఒకరినొకరు ప్రేమించడం అంటే ఏంటి? నా కులపోడా, లేకపోతే నా మతమోడా, లేకపోతే మా ఇంటి పెరటోడా, లేదా మా గూడుమోడా, లేకపోతే మా ఊరోడా అని కాదు. మనిషి అంతే. ఇప్పుడు మనకి మధ్యలో మన బండి ఆగిపోయింది. ఇప్పుడు మనకి జంతువులు వచ్చి సాయం చేస్తాయా? ఆ జంతువులు కూడా తినేశారు ఇక్కడ కదా, అవి కూడా లేవు. అవి వస్తే పోనీ ఏమైనా అపాయం చేస్తాయేమో అనుకోండి. సరే, ఇప్పుడు సాయం చేయాలన్నా మనిషే, అలాగే హాని చేయాలన్నా మనిషే. ఇప్పుడు శవం దగ్గర ప్రమాదం ఉందా, బతుకున్న మనిషి దగ్గర ప్రమాదం ఉందా? అది గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయినోడు ఏం చేయడు. క్రైస్తవుడు అంటే సహాయమైనా చేయాలి, లేకపోతే పాపం చేసే విషయంలో చచ్చిన వాడిగా శవంలాగానే ఉంటాడు. అది యేసు ప్రభు నమ్మినోడు అంటే అంతే. ఎందుకంటే తాను హానిని అనుభవిస్తాడు తప్ప ఎదుటివాడికి హాని మాత్రం చేయడు. బాధ అనుభవిస్తాడు కానీ బాధ పెట్టేవాడు కాదు. యేసు ప్రభు అదే చేశాడు. అది యేసుక్రీస్తు కలిగిన మనసు అన్నాడు. అవునా? ఎదిరించాడా? బెదిరించాడా? అదిరించాడా? శపించాడా? ఎవరైనా శిక్షించాడా? ఆయన లేదు. ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ప్రేమిస్తే ఆయన ఏం చేశారు? శిక్షించారు, సిలువ వేశారు, చంపేశారు, సమాధిలో పెట్టారు. సమాధి ఆయన బంధించలేకపోయింది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ వరకు యేసు ప్రభు గురించి వచ్చింది. ఎందరో జీవితాలు మారాయి. కానీ ఇప్పుడు ఎందుకు మారట్లేదు కొంతమంది అని అంటే, సువార్థికులు కూడా పాపం చేస్తున్నారు. సువార్త పేరుతో సంపాదించుకునే పనిలో పడ్డారు. సువార్త పేరుతో స్వార్థం, సువార్త పేరుతో ద్వేషం, సువార్త పేరుతో విడదీసేస్తున్నారు మనుషుల్ని. ప్రేమ అనే దైవం ఉండాల్సిన చోట్లో డబ్బులు అనే దేవుడు వచ్చేది. అర్థమైంది మీకు? ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. మరి డబ్బు ఏం చేస్తుంది? ఒకళ్ళొకళ్ళు చంపుకునేటట్టు చేస్తుంది. డబ్బే కదా భార్యాభర్తలు కూడా ఎడదీసేసేది కదా. మోసం చేసేటట్టుగా చేసేది ఎవరు? డబ్బే. భర్తని, భార్యని, బిడ్డల్ని, లేకపోతే తల్లిదండ్రుల్ని కూడా మోసం చేసేది డబ్బు కదా. ఇప్పుడు వయసులోకి వచ్చిన కుర్రాడు ఉంటాడు, ఆడికి డబ్బు ఆశ పెడితే ఏ గంజాయి స్మగ్లింగ్ చేయడానికి వెళ్ళిపోతాడు. అవునా? బండి కొనుక్కోవాలి, సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకోండి ఏం చేస్తాడు? అంతేనా? ఆ తర్వాత చక్కగా ఏంటో తాగితే మజాగా ఉంటుంది, తిరిగితే ఆనందంగా ఉంటుంది అనుకుంటాడు. ఆ ఆనందం, క్షణికమైన ఆనందం కోసం అరులు చేసి అక్రమమైన మార్గాల్లో డబ్బులు సంపాదించి ఇతరులకు హాని చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి చివరికి తన జీవితాన్ని నాశనం చేసుకొని చచ్చిపోతాడు. అంతకుమించి ఏమైనా ఉంటుందా? అదే అతని హృదయంలో ప్రేమ నింపబడితే తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు, కష్టపడి తన కుటుంబ ఆహారం సంపాదించుకుంటాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? సంఘములో మనుషులు ఎలా జీవించాలో ఆ 2 వచనాలు చూపిస్తాను. ఆ రెండింటినీ కొంతమంది మాని ఏదో దేవుడు అని చెప్పి కొంతమంది బతుకుతున్నారు. అసలు దేవుడు మెచ్చడు. కొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు భోజనం కోసం పని చేయకూడదు, దేవుడు పని చేసి పరలోకం వెళ్ళిపోవాలని చెప్తున్నారు. కాదు, స్త్రీలను ఇంట నుండి పని చేసుకోవాలని కూడా చెప్పాడు.
పురుషులను వారి ఆహారాన్ని వారు సంపాదించుకోవాలి అని చెప్పాడు. నెమ్మదిగా పని చేయని వాడు కూడా పని చేయాలని చెప్పాడు. ఆ రెండు కూడా చూద్దాం. అదే అలాగైతేనే మీలో ప్రేమ కలుగుతుంది. ఆ పని ఎందుకు చేస్తున్నాడు? ఒక వ్యక్తి ఎందుకు కష్టపడుతున్నాడు కుటుంబం కోసం అంటే తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి కుటుంబంలోనైనా సంఘములోనైనా వ్యక్తికి మధ్యనైనా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమే దైవం, ఆ ప్రేమే దేవుడు, ఆ ప్రేమే క్రీస్తు, ఆ ప్రేమే యేసుక్రీస్తు. ఆ ప్రేమే దేవుని శక్తి, ఆ ప్రేమే దేవుని తత్వం, ఆ దేవుని స్వరూపం ప్రేమే. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య అయినా ప్రేమ ఉంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. ఆ ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వారు ఎవరిలో ఉన్నారు? దేవుల్లో ఉన్నారు. అప్పుడు మనలో కనిపించేది ఎవరు? అందుకే మీకు బైబిల్లో చాలా చక్కగా ఆజ్ఞలు ఇలా కనబడతాయి. ఒక 2 వచనాలు చూపించిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:15 చూడండి. ఈ హేతు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీరు చూపుతున్న విశ్వాసము, కింద ఫుట్ నోట్లు ఏముంది? ప్రేమ అని ఉంది. చూసారా? అంటే మొదటిది ఏంటి? భక్తి అంటే రేపు చెప్తున్నాను. ఆ భక్తి అంటే అర్థం చెప్తున్నాను చూడండి. 1 ప్రభు అయిన యేసునందలి, 2 పరిశుద్ధులందరి మీద చూపుతున్న ప్రేమ లేక విశ్వాసం. ప్రేమ అంటే విశ్వాసం అన్నా ఆలోచన చేస్తే అర్థం ఒకటే. ఇప్పుడు భార్య పట్ల విశ్వాసం ఉంటేనే కదా భార్య నమ్ముతాడు. నా భార్య నన్ను మోసగించదు అనే విశ్వాసమే కదా. అందుకని చూడండి. ఇక తర్వాత పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. కావున క్రీస్తు నందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందలి ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ గల. అసలు మీకు క్రీస్తు అంటే ఒకవేళ హెచ్చరిక ఉందా, ప్రేమ ఉందా, ఆదరణ ఉందా, సహవాసం ఉందా, దయారసం ఉందా, లేకపోతే దేవుడు వాత్సల్యం ఉందా, ఉంటే మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావ గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణం చేయండి. పైన అన్నాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు. 30వ వచనంలో పైన 1:30 లాస్ట్లో విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఆయన పక్షమును శ్రమపడి ఆయన పక్షమును మీకు అనుగ్రహించు. అంటే విశ్వాసం ఉంచుట, తర్వాత ప్రేమించుట, అదే ఆజ్ఞ. అంటే దేవుడిని విశ్వసించిన వాడు ఏం చేయాలి? సహోదరుడిని ప్రేమించాలి. చూడండి, అదే కనపడుతుంది. చూడండి, ఎందులో అయినా కనపడుతుంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదే ఆరాధన అంటే యేసుక్రీస్తునందు విశ్వాసము, పరిశుద్ధులందరి మీద ప్రేమ. ఇది కొలసీ సంఘంలో ఉంది. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చూసారా? అంటే అసలు సంఘంలో ఏముండాలి? దేవుని ఎడల విశ్వాసము, పరిశుద్ధులందరి ఎడల ప్రేమ. ఇలా మీరు చదవండి. నేను ఇలా చూపించాను కదా. ఇలా ప్రతి పత్రికలోనూ ఇదే ఉంటుంది. కావాలి ఇప్పుడు పక్కన ఉన్న దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. చూసారా? విశ్వాసము, ప్రేమ కనిపించిందా? విశ్వాసంతో పని చేయండి, ప్రేమతో ప్రయాసపడండి. ఇంట్లో కూడా విశ్వాసంతో పని చేయండి, ప్రేమతోటే పురుషులు మీ కుటుంబం కొరకు ప్రయాసపడండి, కష్టపడి పని చేయండి. ఇక్కడే చెప్తున్నాడు. అది ప్రేమ ఎలాంటి ప్రేమ చూపించాలంటే 2వ పత్రికలో చూడండి 3వ వచనం చూడండి. 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప వద్దులమైన. ఎందుకు తెలుసా? ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది. ఏం అభివృద్ధి అంటే మన సహోదరులైనా ఏం అభివృద్ధి చెందుతుంది? విశ్వాసం అభివృద్ధి అవుతే చూడండి, అభివృద్ధి అవుతుంది అనుకోండి. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తుంది. విశ్వాసం అభివృద్ధి అవుతే ఏం అభివృద్ధి అవుతుంది అండి? ఏమి విస్తరిస్తుంది? ప్రేమ విస్తరిస్తుంది. అంటే ఇప్పుడు మన ఊర్లో సంఘం అభివృద్ధి చెందాలంటే మన విశ్వాసం అభివృద్ధి చెందాలి.
అప్పుడు ఆ ప్రేమ విస్తరిస్తుంది. విశ్వాసం బట్టి మనలో ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ఉపదేశ సారం ఏంటి? బోధ. నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ఇప్పుడు బోధ చేస్తే ప్రేమ కలగట్లేదు, దేశం కలుగుతుంది. విడదీసేస్తున్నారు, కుటుంబాలనే పాడు చేసేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఒకళ్ళు ఒక సంఘానికి వెళ్తున్నారు, ఒకళ్ళు ఇంకో సంఘానికి వెళ్తున్నారు కదా, భయపెడుతున్నారు. వీళ్ళు భయపడుతున్నారు అండి. ఇక్కడ ఏం బోధిస్తున్నారో తెలియక కొంతమంది రావట్లేదు, కొంతమంది ఏమో పాస్టర్లకి భయపడుతుంది. అన్నీ ఏముంటాయి? 3:9 అంటాడు, మీరు మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళని మిమ్మల్ని మాదిరిగా కనపరచుడికి అని చెప్తున్నాడు. 12వ వచనం చూడండి, 11-12 చూడండి. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకునిచున్నారు అని వినిచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తారు. మీరు ఎక్కడ చూసినా అదే ఆ మాటలు కనబడతాయి. ఇక తిమోతి పత్రికలో అదే విశ్వాసము ప్రేమ, విశ్వాసము ప్రేమ, విశ్వాసము ప్రేమ. 1:5 ఏముంది చూడండి, విశ్వాసం నుండి కలిగి ప్రేమ. 2:7 ఏముంది, విశ్వాస సత్యము. తర్వాత 2:15 ఏముంది చూడండి, స్త్రీలు విశ్వాస స్వస్థ బుద్ధి, విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకగా ఉండాలి. ఉందా? ఇలాగ అన్నీ చూడండి, ఇలాగ అదే కనపడుతుంది. అందుకని నేను చెప్పడం కాదు, కానీ మీరు కూడా బాగా చదవండి. ఏం సంపాదించుకోవాలి? దైవ సేవకుడు అంటే 6:11 చూడండి. దైవజనుడా నీవైతే అంటే పైన ఏం చెప్పాడు? ధనాపేక్షణ, ధనాన్ని ఆశించేది విశ్వాసం నుండి తొలిగిపోయాడు అని చెప్తున్నాడు కదా. 10వ వచనం 6:10 ఏముంది? ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అంటే సేవకుడైనా విశ్వాస అయినా ఎవరైనా ఈ భూమి మీద ధనాన్ని ఆశిస్తే వాడికి జీవితంలో అన్ని కీడులు ఉంటాయి. కీడులన్నిటికీ మూలం డబ్బే. అంటే దేవుడి స్థానం ఏమో ఆక్రమించేసింది డబ్బు. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. విశ్వాసం నుండి తొలగిపోతే ప్రేమిస్తారా? భార్యను ప్రేమిస్తాడా? భర్తను ప్రేమిస్తుందా? పిల్లలను ప్రేమిస్తారా? సమాజాన్ని ప్రేమిస్తారా? మరి భోజనాలు పెడతారు కదా, బట్టలు కొంటారు కదా, అవన్నీ చేస్తారు. అది ప్రేమ కాదు, అవసరార్థం నటన. అందుకని 11లో ఏం చెప్పాడు? దైవజనుడా నీవైతే వీటిని విడిచిపెట్టేసి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను. అంటే చూసి విశ్వాసం పక్కనే ప్రేమను చూసారా? విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నువ్వు పిలబడ్డావు. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు. అంటే టోటల్గా మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే నిత్య జీవం పొందటానికి, మరణాన్ని దాటించటానికి. అంటే ఆ మరణం, పాపం వల్ల వచ్చే మరణము అగ్ని గంధకములతో మండుగుండము. ఈ లోకం ఉందా లేదా? ఇది ఉంది కాబట్టి నరకం కూడా ఉంది. మనల్ని సృష్టించినోడే అది కూడా సిద్ధం చేశాడు. ఎందుకు అంటే దేవుణ్ణి ఎరగని వారికి యేసు ప్రభు సువార్త వినినా వాళ్ళ దగ్గరికి వచ్చిన ఆ సువార్తను నమ్మని వారిని శిక్షించడానికి నరకాన్ని. మనుషులు పాపాలు చేస్తున్నందుకు నరకానికి వెళ్ళట్లేదు. యేసు ప్రభుని నమ్మక, ఆయన ప్రేమను ఎరగక, పాప క్షమాపణ పొందక, పాపములో నుండి చచ్చిపోయి ప్రేమించాల్సిన చోట ద్వేషం నింపుకున్నందుకు, ఉపకారం చేయాల్సిన మంచివారుగా ఉండాల్సింది పోయి కీడు చేస్తూ చెడ్డవారుగా మారిపోయినందుకు నరకానికి వెళ్తున్నారే తప్ప ఎవరు నరకానికి వెళ్ళడానికి దేవుడైతే కారకుడు కాడు. దేవుడు తమకిచ్చిన జీవితాన్ని అక్రమమైన మార్గములో ప్రేమ లేకుండా జీవించి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కానీ ఎవరైతే ఆ దేవుని ప్రేమను ఎరిగి దేవునిలా క్రీస్తులాగా ప్రేమిస్తారో వారు క్రీస్తుని కలిగి ఉంటారు, దేవుని కలిగి ఉంటారు. వారి వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది, వారి వల్ల ఆనందం కలుగుతుంది, వారి వల్ల సమాధానం కలుగుతుంది, వారి వల్ల ఎవ్వరికి ఏనాడు కీడు అనేదే జరగదు. అలాంటి జీవితం యేసుక్రీస్తు ద్వారా జీవించాలని దేవుడు తన కుమారుణ్ణి లోకానికే పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం పెట్టాడు. కాబట్టి మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమిస్తే చాలు దేవుడు మనలో ఉంటాడు. మనం దేవుణ్ణి ఆ ప్రేమ ద్వారానే చూపించగలం తప్ప ఏమీ కాదు. పాపం చేసేవాడు కానీ, అబద్ధాలు ఆడేవాడు కానీ, మోసగాడు కానీ అండి,
అలాగే యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడనే వర్తమానాన్ని, సందేశాన్ని, సువార్తను మరుగు చేసేవాడు కానీ దేవుని సంబంధి కాడు. పాపం చేసేవాడు దేవుని సంబంధి కాడు. పాస్టర్ అయినా సరే ఎప్పుడు అది గుర్తు చేసుకోండి. అందుకే సువార్తకు ఆటంకం అన్ని జనులు కాదు. ఎవరో సువార్తకు ఆటంకం ప్రభు నమ్మానని, సేవకుడినని, పాస్టర్నని చెప్పుకుంటూ పాపం చేస్తూ దోచుకుంటూ మోసం చేసేవాడే, లేకపోతే చర్చికెళ్తూ కూడా తప్పుగా జీవించేవాళ్లే సువార్తకు వ్యతిరేకులు, సువార్తకు అభ్యంతరాలు, సువార్తకు ఆటంకాలు. మన ఇంట్లో మనం చెడ్డగా జీవిస్తే మన ఇంట్లో వాళ్ళు ప్రభుని నమ్మరు. నమ్ముతారండి? మనం గత జీవితం కంటే మంచిగా ప్రేమగా జీవిస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ యేసు ప్రభులాగా వారిని ప్రేమిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మారరంటారా? ఎప్పటికైనా మారుతారు. వెంటనే మారకపోవచ్చు, కానీ మనలో మార్పును వాళ్ళు గమనిస్తే వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. అందుకని ఏమన్నాడు? ఒకటే ఆజ్ఞ. ఏంటి నిజమైన ఆరాధన ఏంటి? దేవుడు మెచ్చే ఆరాధన ఏంటంటే ఆయన ప్రేమై ఉన్నాడు, మనం ఒకరినొకరు ప్రేమించాలి. అప్పుడు దేవుడు నమ్మినోడు ఏం చేస్తాడు? ఇది 5 పత్రికల రచయితలు కూడా ఇదే సంగతిని చెప్పారనమాట. అందుకే మీరు పరిశీలించండి, మీరు కూడా వాక్యం అనండి. ప్రభు కృప మనందరి ఆత్మకు తోడైయుండును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసి గుడికిని ముగిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నాయన సేవకులు మరి బాలు గారిని బట్టి, అలాగే నాయన ఇంకా ఉన్నటువంటి దాసు గారిని బట్టి మరి జాతిరాజు గారిని బట్టి అలాగే మహేష్ సహోదరుని బట్టి మరి ఇంకా మరి ఇంకో సహోదరుడు సోమరాజు గారిని బట్టి మరి నీకే స్తుతులు స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ పరిచర్యకి మరి అవకాశం ఇచ్చినటువంటి మరి సహోదరులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా మరి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మరి నీ దాసుని నిలబెట్టి మరి ఎంతో మరి చక్కటి వర్తమానాన్ని అందించారు అందుని బట్టి మరి స్తోత్రాలు తెలియజేస్తున్నాను మరి అలాగే మరి మరొక్కసారి నీ కృపను బట్టి మరి ఇక్కడికి వచ్చి మరి ప్రార్థన చేసుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి కృప దయచేయమని దేవా మరి ఇప్పుడు మేము వచ్చి వెళ్ళాము అంటే ఇది వచ్చి వెళ్ళినట్టుగా కాకుండా మరి ఇక్కడ మరి నీ యొక్క కృపతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆత్మలందరినీ కూడా భద్రపరచమని, ఇంకా మరి ఈ కూడికలను మరి చేరి రాలేని వారు కూడా మరి ఎంతోమంది ఉన్నారు మరి వారు కూడా వినాలని, రావాలని ఆసక్తి కలిగిన రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారిని కూడా నీవు దర్శించి జ్ఞాపకం చేసుకుని మరి మరొకసారి మరి మేము వచ్చేసరికి అందరూ కూడా మరి నీ యొక్క మహిమను తెలుసుకుని మరి నిన్ను ప్రార్థించుకుని, స్తుతించుకుని, ఆరాధించుకుని వారి జీవితంలో మరి ఇప్పుడు పొందలేని మరి సంతోషాన్ని వాళ్ళు గ్రహించుకుని మరి నిత్య జీవంలోనికి మరి వెళ్ళిన రీతిగా మరి కడవరి దినంలో మరి నీ రాకడకు మరి సిద్ధపడి ఉండే రీతిగా కృప దయచేయమని దేవాలయం మరి ఇప్పటి వరకు మరి విన్నటువంటి మరి వర్తమానాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి చిన్న బిడ్డలను బట్టి మరి సహోదరులను బట్టి, సహోదరి మనులను బట్టి మరి అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులను బట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రతి ప్రాణిని బట్టి కూడా మరి నీకే అర్పించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావాలు నీవే పొందుకోమని మరి నీ యొక్క సహాయము, సహకారము, సహవాసములో మమ్మల్ని నడిపిస్తూ నాయన మరి నీ ప్రియకుమారుడైన మా యేసుక్రీస్తు వారిని బట్టి మరి మిమ్మల్ని అడిగి ప్రార్థించుకొని చున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.